అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త, రైతులకు శుభవార్త. 90% సబ్సిడీతో వ్యవసాయ యంత్రాలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్ర తెలంగాణ రైతులకు ట్రాక్టర్స్ సబ్సిడీ ఇస్తున్నారు. మినీ ట్రాక్టర్స్ సబ్సిడీ కావాల్సిన వారు ఇలా దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఏపీ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు గొప్ప శుభవార్త వచ్చింది. ఫార్మ్ మైకనైజన్ ఫార్మ్ ప్రొడ్యూస్ ప్రాసెసింగ్ స్కీము 24-25 కింద వ్యవసాయ యంత్రాల మీద భారీ సబ్సిడీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. రైతులు మినీ ట్రాక్టర్లు, పవర్ టిల్లర్, గ్రాక్ కట్టర్, డీజిల్ పంపు సెట్టు, మోటరైజ్డ్ మోటో కార్డు, రోబోవేటర్, పవర్ స్పేర్లు ఇలా అన్ని వ్యవసాయ యంత్రాల మీద 50% సబ్సిడీ పొందే అవకాశం అయితే ఉంది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల రైతులకు 90% అధిక సబ్సిడీ ఇచ్చేలా కేంద్రం యోచిస్తుంది. ఈ పథకం కింద స్ప్రింక్లర్లు, ఇరిగేషన్ యూనిట్స్ 90% తగ్గింపుతో ఇస్తున్నారు. ఈ వ్యవసాయ యంత్రాలను కొనడం ద్వారా రైతులు వారి పనిని సులభంగా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, అవసరమైన డాక్యుమెంట్స్ కాపీ, 2 ఫోటోలతో పాటు ₹100 అప్లికేషన్ ఫీజుని ఇవ్వవలసి ఉంటుంది. రైతులు అవసరమైన పత్రాలతో రైతు సంప్రదింపు కేంద్రాలలో కూడా వీటి కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక మినీ ట్రాక్టర్స్ సబ్సిడీతో పాటు వ్యవసాయ భాగ్య యోజన కింద రీచ్ గార్డుల నిర్మాణం, కుకింగ్లు, పైపు సెట్లు అందిస్తారు. సాధారణ రైతులకు 80% సబ్సిడీ, షెడ్యూల్ కులాలు తెగల వారికి 90% సబ్సిడీ అందిస్తున్నారు. అయితే కృషి భాగ్య యోజన కింద అర్హత పొందాలి అంటే 1 ఎకరం భూమి కలిగి ఉండాలి. అయితే కిందటి సంవత్సరం పథకం పొందిన వారికి అవకాశం అయితే లేదు. ఇక దీనికోసం కే కిసాన్ పోర్టల్లో స్పాట్ చెక్ చేసుకోవచ్చు.